సూర్యదేవర నాగవంశి తెలుగు సినిమా ప్రొడ్యూసర్. మన తెలుగులో సినిమా ప్రొడ్యూసర్లు చాలామందే ఉన్నప్పటికీ కూడా ఈయన మీద ఉన్నన్ని కాంట్రవర్సీలు మరే ప్రొడ్యూసర్ మీద కూడా ఉండవు. ఎక్కడికి వెళ్ళినా ఏది మాట్లాడినా ఏదో ఒక కాంట్రవర్సీ చేయకుండా రాడిన ఈయన కెరీర్లో ఈయన ప్రొడ్యూస్ చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈయన సినిమాల్లో జెన్యూన్ కమర్షియల్ హిట్స్ అంటే 2-3 మాత్రమే ఉంటాయి. డీజే టిల్లు, మ్యాడ్, టిల్లు స్క్వేర్ లాంటివి. మధ్యలో జెర్సీ, లక్కీ భాస్కర్ లాంటి మంచి సినిమాలు తీసినా డబ్బులైతే రాలేదు. సినిమాలు పెద్దగా ఆడకపోతున్నా, డబ్బులు రికవరీ కాకపోతున్నప్పటికీ కూడా రొటేషన్ పద్ధతుల్లో ఇక్కడిదక్కడ పెట్టి అక్కడిదిక్కడ పెట్టి ఇంతకాలం నెట్టుకుంటూ వచ్చాడు నాగవంశి. కానీ ఈ సంవత్సరం ఆయనకి చాలా దెబ్బేసింది. జనవరిలో వచ్చిన డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. సూర్య గారి రెట్రో మూవీని తెలుగులోకి డబ్ చేస్తే భారీగా నిరాశపరిచింది. దాదాపు 130 కోట్ల వరకు ఖర్చు పెట్టి తీసిన కింగ్డమ్ మూవీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ 38 crores మాత్రమే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్కి ఓటీటీ రైట్స్ని 50 crores సెల్ చేశారు. ఆ లెక్కన చూసుకున్నా సరే దాదాపుగా 43 crores వరకు కూడా కింగ్డమ్ మూవీలో లాస్ వస్తుంది నాగవంశీకి. తరువాత అత్యుత్సాహంతో ఒక హిందీ డబ్బింగ్ సినిమాని కేవలం ఎన్టీఆర్ గారు తప్ప మన వాళ్ళెవ్వరూ లేనటువంటి వార్ 2 సినిమాని ఏకంగా 90 కోట్ల రూపాయలకి కొన్నాడు. వార్ 2 సినిమా రిలీజ్కి ముందే నాగవంశీ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. డాకు మహారాజ్, రెట్రో, కింగ్డమ్ మూవీల ద్వారా డిస్ట్రిబ్యూటర్స్ చాలా నష్టపోయారు. వాళ్ళందరూ కూడా మా నష్టాలని భర్తీ చేయమని చాలా గట్టిగా అడుగుతున్నారు. అందుకే ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా డెస్పరేట్గా ఎలాగైనా సినిమాని హిట్ చెయ్యండి అని ఫ్యాన్స్ని ప్రాధేయపడ్డాడు. ఒక రకంగా ఫ్యాన్స్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. మీ హీరోకి కలెక్షన్స్ తక్కువ వస్తే అది మీకు అవమానం, కాబట్టి మీరు ఏదో ఒకటి చేసి సినిమాకి మంచి కలెక్షన్స్ రప్పించండి అని చెప్పాడు. ఇది ఒక రకంగా ఫ్యాన్స్ జీవితాలని నాశనం చెయ్యడమే. తన స్వార్థంతో తను సినిమా కొనుక్కుని ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం ఏంటి? వీడు మనల్ని వాడుకుని లబ్ధి పొందాలని చూస్తున్నాడన్న విషయం అర్థం చేసుకున్న ఫ్యాన్స్ వార్ 2ని ఎంకరేజ్ చేయలేదు. కరెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వార్ 2 తెలుగు వెర్షన్ దాదాపుగా 55 కోట్లకు పైగా నష్టాలు వస్తాయని ట్రేడ్ చెప్తుంది. ఇప్పుడు నాగవంశీపై అన్ని వైపుల నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది. అందుకే ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో దుబాయ్కి వెళ్ళాడు అని చెప్తున్నారు. దీని ఎఫెక్ట్ నాగవంశీ ఫ్యూచర్ సినిమాలపై కూడా పడింది. ఈ ఆగస్టు 27న రవితేజ గారిది మాస్ జాత్ర మూవీ రిలీజ్ అవ్వాలి. కానీ మా నష్టాలని భర్తీ చేసేంత వరకు మాస్ జాత్ర మూవీని డిస్ట్రిబ్యూట్ చేయమని డిస్ట్రిబ్యూటర్స్ ఖరాఖండిగా చెప్పారంట. ఈవెన్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా ఆగిపోయింది అంటున్నారు. ఇక నాగవంశీ పార్ట్నర్స్ లైక్ మై హోమ్ వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టరిక. ఇలాంటి స్థితి నాగవంశీకి రావడానికి కారణం ఆయన స్వయంకృతాపరాధాలతో ఆయనే అన్నీ చేసుకున్నాడు. నాగవంశీ యొక్క యాక్చువల్ డౌన్ఫాల్ లాస్ట్ ఇయర్ దేవరా మూవీతో మొదలయ్యింది. నాగవంశీకి ఎన్టీఆర్ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతో ఎన్టీఆర్తో ఎలాగైనా ఇంకో సినిమా చేయాలని దేవరా మూవీని ఏకంగా 110 కోట్లు ఇచ్చి తెలుగు రైట్స్ని కొన్నాడు. ఎన్టీఆర్ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని డిస్ట్రిబ్యూటర్స్ ఎవరిని కూడా కలెక్షన్స్ బయటకు చెప్పనివ్వకుండా కలెక్షన్స్ని చాలా వరకు ఫేక్ చేశాడు. అలాగని దేవరా ఏమీ ఫ్లాప్ కాదు. 40 రోజులకు పైగా థియేటర్స్లో జనాలతో కిటకిటలాడింది. జనాలు చూశారు ఆ సినిమాని. కానీ ఏమయ్యిందంటే సినిమాని హెవీ ప్రైజెస్కి ఏరియా వైజ్ అమ్మారు. అందువల్ల సినిమా హిట్ అయినప్పటికీ కూడా కమర్షియల్గా కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. ఇది మరెవరో చెప్పలేదు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరా డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటరే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్లో చెప్పాడు. జర్నలిస్ట్ మూర్తి గారు, అదేంటి సార్ సంక్రాంతికి వస్తున్నాంకే మాకు చాలా బాగా లాభాలు వచ్చాయి అంటున్నారు, మొన్ననే వచ్చిన ఒక పెద్ద సినిమాకి మాకు బాగా లాభాలు వచ్చాయని చెప్పి మీరంతా వెళ్ళి దుబాయ్లో పార్టీ చేసుకున్నారు కదా అని అడిగితే ఆ డిస్ట్రిబ్యూటరు, ఏం చెప్తాం సార్ మా కర్మ, సినిమాకి కలెక్షన్స్ బాగా రాలేకపోయినా సరే బయటికి చెప్పకుండా సినిమాకి బాగా కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పాలి, లేకపోతే మాకు నెక్స్ట్ సినిమా ఇవ్వరు అని చెప్పాడు. ఏ మూవీకి డిస్ట్రిబ్యూటర్స్ అంతా వెళ్ళి దుబాయ్లో పార్టీ చేసుకున్నారు? దేవరా మూవీకి. ఇదే విషయాన్ని పలానా డిస్ట్రిబ్యూటరు దేవరా సినిమాలో మాకు లాభాలు కాదు నష్టాలు వచ్చాయి అని అన్నాడని చెప్పి నాగవంశీని అడిగితే ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదేమో, మాకైతే చాలా బాగా వచ్చాయని చాలా యారగెంట్గా సమాధానం చెప్పాడు. ఇదంతా దేనికి? ఎన్టీఆర్ డేట్ల కోసం. అక్కడ మొదలైన డౌన్ఫాల్
ఈ రోజు తన సినిమాని కూడా రిలీజ్ చేసుకోలేని పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన మీద ఎవరు సింపతి కూడా చూపించట్లేదు బికాస్ ఆఫ్ హిస్ ఆరగెన్స్. ఆడియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా గాడు గీడు అంటాడు. 1500లో చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమానే అంటాడు పొగరుగా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అహంకార పూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు నాగవంశి. నాట్ ఓన్లీ ఆడియన్స్ నే కాదు, అతను హీరోలను కూడా అవమానిస్తాడు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 2 ఏళ్ల క్రితమే అనౌన్స్ అయినా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం నాగవంశి కూడా. అదే సినిమాని ఎన్టీఆర్ గారితో టైఅప్ చేయించాడు నాగవంశి. ఇప్పుడు ఆ సినిమా ముందుకు వెళ్తుందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఇండస్ట్రీ అంటే ఒక్క హీరో మాత్రమే కాదు, కేవలం ఎన్టీఆర్ గారిని పొగుడుతూ ఆయన గురించే ప్రాపగండా చేస్తూ కూర్చుంటే ఆబ్వియస్గా మిగతా హీరోలు హర్ట్ అవుతారు. అది మీకే నష్టం. ఇంత చిన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోతే ఎలాగండి నాగవంశీ గారు? ఈయన వల్ల డిస్ట్రిబ్యూటర్సే కాదు, థియేటర్ వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సినిమా స్టార్ట్ అవ్వడానికంటే ముందే ఓటీటీ వాళ్ళతో డీల్ కుదుర్చేసుకుంటాడు. తరువాత సినిమా రిలీజ్కి ఈయనకున్న పొలిటికల్ కనెక్షన్స్ అన్నీ ఉపయోగించి ఎలాగోలాగా టికెట్ ప్రైస్ హైక్ని తెచ్చుకుని సినిమా 2-3 రోజుల్లోనే డబ్బంతా లాగేయాలని చూస్తాడు. మొన్న వార్ 2 సినిమాకి టికెట్ ప్రైస్ హైక్ని పెంచడం కోసం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా శత విధాలా ట్రై చేశాడు. తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకుని వార్ 2కి కూలీకి కూడా టికెట్ ప్రైస్ హైక్ని ఇచ్చింది అన్న విషయం సోషల్ మీడియాలో లీక్ అయ్యి పెద్ద ఎత్తున బ్యాక్లాష్ వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ తెలివిగా నో టికెట్ ప్రైస్ హైక్ ఫర్ వార్ 2 కూలీ అని ప్రకటించింది. కానీ ఆంధ్ర గవర్నమెంట్ టికెట్ ప్రైస్ హైక్ని ఇచ్చింది. అక్కడితో ఆగకుండా వార్ 2 మూవీకి ఎర్లీ మార్నింగ్ 5 AM షోస్ వేసుకుని దానికి టికెట్ ప్రైజు 500 రూపీస్గా పెట్టుకోండి అని చెప్పి జీవోనిచ్చింది ఒక డబ్బింగ్ సినిమాకి. పోన్లే అది డబ్బింగ్ సినిమా అయినా అందులో హీరోగా ఎన్టీఆర్ గారు నటించారు కాబట్టి, ఆయన పెద్ద హీరో కాబట్టి అందుకని హైక్స్ ఇచ్చారు అని అనుకుందాం. మరి మ్యాడ్ స్క్వేర్ కూడా పెద్ద సినిమానా? దాని బడ్జెట్ ఎంత? హీరోలు కూడా పెద్ద హీరోలా? మ్యాడ్ స్క్వేర్లో హీరోలు సెకండ్ టైర్ థర్డ్ టైర్ హీరోలు కూడా కాదు, వాళ్ళు అప్పుడే వచ్చినటువంటి కొత్త హీరోలు. అలాంటి సినిమాకి కూడా నాగవంశి టికెట్ ప్రైస్ హైక్ని తెప్పించుకోగలిగాడు. ఒక చిన్న సినిమాకి టికెట్ హైక్ అడిగిన నాగవంశీకి సిగ్గు లేదా? ఇచ్చిన గవర్నమెంట్స్కి బుద్ధి లేదా? ఇలా చిన్న సినిమాలకు కూడా టికెట్ ప్రైస్ని హైక్ చేయడం వల్ల ప్రజలు థియేటర్లకి రావడం మానేశారు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా నాగవంశీ ఈ పరిస్థితికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా నాగవంశీ స్వయంకృతాపరాధాలే. నువ్వెందుకని నాగవంశీ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అడిగితే, నాగవంశీ కొన్ని మంచి సినిమాలు కూడా తీశాడు. తను నమ్మిన వ్యక్తులకి సపోర్ట్గా నిలిచాడు. ఒక గౌతమ్ తిన్ననూరి, ఒక వెంకీ అట్లూరి, ఒక సిద్ధు జొన్నలగడ్డ, వీళ్ళు నిలబడ్డారంటే ఇండస్ట్రీలో దానికి కారణం నాగవంశీయే. జెర్సీ, లక్కీ భాస్కర్, డీజే టిల్లు ఇవి చాలా రిస్క్తో కూడుకున్న సబ్జెక్టులు అయినా సరే వాళ్ళని నమ్మి సినిమాలు తీశాడు. అందుకనే నాకు నాగవంశీ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఒక మంచి ప్రొడ్యూసర్ సరైన గైడెన్స్ లేక కనుమరుగైపోతున్నాడే అన్నది నా బాధ. ఎనీవే, ఇట్స్ ఎ లెసన్. ఎవరిని కూడా కించపరుస్తూ మాట్లాడకూడదు, అహంకారం ఉండకూడదు, ఎదుట వ్యక్తి ఒపీనియన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా గ్రేట్ థింకింగ్ ఉండాలి. అప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. దట్స్ ఇట్. జై హింద్.